చాలా సింపుల్ అండ్ ఈజీగా మన శారీస్‌కి మనమే కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్‌గా మన శారీ కలర్ సిల్క్ థ్రెడ్స్ తీసుకొని ఇలా ట్రే గానీ, ఈ పిల్లల ప్యాడ్స్ గానీ, స్కూల్ ప్యాడ్స్ ఉంటాయి గదా! ఆ ప్యాడ్స్ గానీ, బుక్స్ అట్టాలుంటాయి అట్టాలు గానీ అలాంటివి తీసుకొని దానికి ఇలా 60 రౌండ్లు చుట్టుకోవాలండి. 60 రౌండ్లు మనకి నీడిల్ అనేది లాస్ట్ సైజు హోల్ ఉండే నీడిల్ మార్కెట్‌లో అవైలబుల్‌లో దొరుకుతుంది మనకి. దాన్ని ఇలా ఈక్వల్‌గా కట్ చేసుకొని దాన్ని వాటర్‌లో డిప్ జేసుకోవాలండి. వాటర్‌లో డిప్ జేసుకోవడం వల్ల అన్నీ సమానంగా వస్తాయి. మనం నీడిల్ ఎక్కించడానికి ఈజీగుంటుంది. టైం ఎక్కువ పట్టదనమాట. లేకపోతే అటు ఇటు పోయి చాలా టైం పడుతుంది. ఇలా సింపుల్‌గా అండ్ ఈజీగా అయిపోతుంది. ఇలాగే 2 కలర్స్ కావాలంటే 2 రెడీ చేసి పెట్టుకోండి. లేదు ఒక కలర్ అయితే సింగిల్ కలర్ అయినా రెడీ చేసి పెట్టుకోండి. నేను చిన్న ట్రే తీసుకున్నా. నాకిది ఒక కుచ్చుకి మాత్రమే వస్తుందండి. మనం ఫ్యాట్ గానీ, పెద్ద అట్ట ముక్క గానీ తీసుకుంటే ఒకేసారి 2, 3 కుచ్చులకి సరిపోయేటట్టు వస్తుంది. నాకిది అవైలబుల్‌లో ఉందని చిన్న ట్రే తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత మనకి జరీ థ్రెడ్ దొరుకుతుంది. దాన్ని మన మామూలు నార్మల్ సూదిలోకే 2 ఒక వరుస ఎక్కించుకొని కింద 3 వేసుకొని ఉంచుకోవాలి. అంతే. మనకి ఇప్పుడు నెక్స్ట్ మన శారీ కొంగు ఉంటుంది గదండీ! ఆ కొంగుకి ఇలా టేప్ గానీ, లేకపోతే పిల్లల స్కేల్ ఉంటది గదా! స్కేల్ గానీ, లేకపోతే మన ఫింగర్స్‌తోని 1 ఇంచా, 2 ఇంచా అనేది కొంచెం ఈక్వల్‌గా రావడానికి ఇలా మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసుకోవడం వల్ల అటు ఇటు గాకుండా ఒకటి ఎక్కువ దూరం దగ్గరగా గాకుండా ఈక్వల్‌గా కొంచెం చూడ్డానికి లుక్ బాగుండేలా వస్తుంది. నెక్స్ట్ మనం అది దారాలు ఎక్కించుకున్నాక సేమ్ మన మార్క్ దగ్గర ఇలా 2 వరుసలు తీసుకోవాలండి. ఇలా 2 వరుసలు తీసుకున్నాక కింద మొత్తం ఈవెన్‌గా కట్ జేసుకోవాలి. ఒకే విధంగా అన్ని కుచ్చుల్లో వచ్చేటట్టుగా నీట్‌గా కట్ జేసుకోండి. చాలా సింపుల్ అండి. చిన్న పిల్లలు గూడా చేయొచ్చు. ఇలా కట్ జేసుకున్న తర్వాత పైన ఒకే దగ్గర టైట్‌గా పట్టుకొని ఆ జరీ థ్రెడ్‌ని ఇలా మధ్యలో నుంచి తీసుకోవాలి. తర్వాత అటునుంచి ఇటని మధ్యలో నుంచి తీస్తే ముడి పడిపోతుందండి టైట్‌గా. మళ్ళీ చూడండి అటునుంచి ఇటు తీసుకొచ్చి ఆ లోపల నుంచి తీయడమే నేను చూపిస్తున్నట్టుగా అలానే ఒక 5, 6 ఏసుకోండి. టైట్‌గా ఉంటుంది. ఊడిపోకుండా ఉంటాయి. అండ్ ఆ గోల్డ్ థ్రెడ్ కనిపియడం వల్ల కూడా లుక్కు బావుంటుంది. సేమ్ ఇదే విధంగా అన్నీ వేసుకోవాలండి. నాది థ్రెడ్ అయిపోయింది. మళ్ళీ ఇంతే ఇంకా నెక్స్ట్ అన్ని ప్రాసెస్ మొత్తం ఇంతే. నాకు కుచ్చుల కోసం మెయిన్ సిల్క్ థ్రెడ్స్, జరీ థ్రెడ్డు, నీడిల్స్ అంతేనండి. అంతకు మించి ఏం అవసరం లేదు. పెద్దగా ఖర్చు కూడా ఏం అవ్వదు. మనకి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట మార్కెట్‌లో అయితే 2, 300 ఫ్యాన్సీ అయితే 4, 500 అలా చార్జ్ చేస్తున్నారు. ఎంత సింపులో కదండీ! అస్సలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అండ్ నీట్‌గా వేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ఒక 2, 3 కుచ్చులేసిన తర్వాత శారీకేయండి. ఎందుకంటే శారీకి హోల్ పడిపోతుంది. ఆ నీడిల్ సూది అనేది కొంచెం లడ్డుగా ఉంటుంది కాబట్టి హోల్ పడుతుంది. శారీ ఖరాబ్ అయిపోతుంది. అందుకని వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసి శారీ మీద ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తుంది. చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసుకోవచ్చు. మనకి మనమే ఒక 1, 2 అవర్స్‌లో అయిపోతుందండి. స్టార్టింగ్‌లో అయితే కొంచెం టైం పడుతుంది. తర్వాత అలవాటైపోతే ఒక 1 అవర్ కూడా పట్టేస్తది అంతే. ఇలా డైరెక్ట్ కుచ్చడం కాకుండా ఒకేసారి మనం బయట కూడా కుచ్చుళ్ళు ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్ కుట్టుకోవచ్చు. అది కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ పట్టు చీరలకి, ఫ్యాన్సీ శారీస్‌కి కూడా కుచ్చుళ్ళు క్రిస్టల్స్, పూసలతో ఫ్యాన్సీగా కుచ్చుళ్ళుంటాయి గదా! అవి గూడా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈజీగా ఎలా వేయాలో వీడియో చేసి చూపిస్తా మీకు. నేనిక్కడ 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఒకటే కలర్ గూడా యూజ్ చేయొచ్చు. కొంచెం ఓపికతోని మనకు ఖాళీ టైంలో ఇలా ఒక 1, 2 అవర్స్ టైం స్పెండ్ చేసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి స్టార్టింగ్‌లో కొంచెం కష్టం అనిపిస్తుంది. తర్వాత చాలా ఈజీ అయిపోతది. చిన్న పిల్లలు కూడా ఈజీగా వేయొచ్చు.
శారీ కుచ్చుళ్ళు వేసినప్పుడు, వేయకముందు డిఫరెంట్ చూడండి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కుచ్చుళ్ళు వేస్తే ఆ లుక్కు చాలా బావుంటుంది. సో, సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. మీకు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌లో ఈ ఒక్క వీడియోసే కాదండి. ముగ్గులు, ధనుర్మాసం ముగ్గులు, రంగోలి అండ్ ట్రావెలింగు, గార్డు అన్ని వీడియోసు మిక్స్డ్ కంటెంట్‌లో మన ఛానల్‌లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ గూడా చాలా బావుంటాయి. సో, మన ఛానల్‌ని ఎప్పుడూ వాచ్ చేస్తూ ఉండండి. సో, చూడండి శారీ ఫైనల్ లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఛానల్‌లో ఏ కంటెంట్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, చూడండి శారీ లుక్కు. శారీ ఓవరాల్‌గా కంప్లీట్ అయిపోయింది. లుక్కు చాలా బాగుంది కదా! ముందు కంటే శారీ కుచ్చుళ్ళు వేసినంక లుక్కు చాలా బావుంటుంది. సో, బాయ్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.